హాయ్ నమస్తే అండి. ఇదిగో చూడండి, టేబుల్ నిమ్మ కాదు, టేబుల్ కమల. నేను చెప్పాను కదా అంతకుముందు 2-3 సార్లు వీడియోలో చెప్పాను కదండి. అయితే జ్యూస్ మట్టికి సూపర్ అనిపిస్తుంది, ఎంత బాగుంటుంది. ఇది కాయ చూడండి, కోస్తేనే దాని స్కిన్ అట్టు ఊడిందో అంత బాగుంటుంది. మనం జ్యూస్ చేసుకోవడానికి కూడా కమలాకాయ ఫ్లేవర్ ఉంటుంది. ఒక్క పండు అయితే 2 మనుషులకు జ్యూస్ వస్తుంది. ఇసుంటి చెట్లు 2-3 ఉంటే చాలండి మనకి. ఇక కాయలు అక్కర్లేదు, ఏరేసి అటు తెచ్చుకోవాల్సినవి. ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఒక్కసారి కూడా దీనికి కాయ లేదు అనుకోవటానికి లేదు. అంత గుత్తులుగా చూడండి ఎంత బాగా కాసింది. దాని మొక్క చూడండి ఎంత ఉంది. అంతేనండి, ఇట్లా మనం పెంచుకోవాలి. పెంచుకుంటేనే మొక్కలు మనం కాయలు పూలు ఆస్వాదించగలం, ఆనందించగలం. పెంచుకుంటే ఇంత బాగుంటాయి. అసలు ప్రతి కొమ్మకి ఇదిగో అసలు ఈ పూత చూడండి. అసలు ఈ మొక్క చూస్తేనే మనకు ఆశ్చర్యం వేసిద్ది, అంత బాగా ఇస్తుంది మా పిచ్చి తల్లి, అంత బాగా కాస్తుంది. అంతేనండి, బాయ్.